వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. జోగి రమేష్ మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి. జగన్మోహన్ రెడ్డి కళలో ఆనందం చూడటం కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు, ఎన్ని తప్పుడు పనులైనా చేస్తాడు. అలాంటి జోగి రమేష్ తన కొడుకు సంగతి తెలిసి ఒక అమాయకులను బలి చేసి కేవలం కట్న కానుకల కోసం తీసుకుని ఆ అమ్మాయిని ఎలా మోసం చేశాడో చూసాం. ఆ అమ్మాయి ఫిర్యాదు చేయటం, పంచాయతీలో తను మాట్లాడిన వీడియోలు బయటకు రావడం, ఆ కుటుంబ చరిత్ర బయటపడటం సంచలనం సృష్టిస్తూ ఉంది. వాళ్ళ చీప్ లిక్కర్ తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన జోగి రమేష్ భూ కబ్జాలు, గూండాయిజం, రౌడిజంతో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనా కాలంలో ఎంత అరాచకాలు సృష్టించడం మనం చూసాం. అంత దుర్మార్గుడు జోగి రమేష్ కోడల వ్యవహారంలో ఏం చేయబోతున్నాడు, అమ్మాయి తీసుకున్న నిర్ణయం ఎలా ఉండబోతా ఉంది, ప్రజలు ఎలా చూసే అవకాశం ఉంది, కోర్టు ఎలా శిక్షించే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. వారిని కొన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. జోగి రమేష్ ఎంత దుర్మార్గుడో పలు సందర్భాలు మనం చూసాం, మాట్లాడాం కూడా. అలాంటి జోగి రమేష్ కేవలం డబ్బుల కోసమే తన కొడుకు సంగతి తెలుసు కూడా ఒక అమాయకురాలను బలి చేశాడు. కట్న కానుకలు తీసుకున్నాడు, తీసుకున్న తర్వాత అమ్మాయిని తరిమేశారు బయటికి. ఆమె కేసు పెట్టింది మేఘన. ప్రజలు ఆ కుటుంబాన్ని ఎలా చూసే అవకాశం ఉందంటారు? జోగి రమేష్ పరిస్థితి ఏంటి? కర్మ రిటర్న్స్ తప్పదు, అది కర్మ సిద్ధాంతం. మామూలు కర్మ సిద్ధాంతం కాదు. ఇప్పుడు మొలకల చెరువు వ్యవహారంలో ఏదో చాలా తెలివిగా చేస్తున్నాను అనుకుని కల్తీ మద్యం తయారు చేయించి దాన్ని కూటమి ప్రభుత్వం మీద వేద్దాం అనుకోవడం. 2019-24 మధ్యకాలంలో ఆయన చేసిన అరాచకాలు కావచ్చు, ఆయన చూపించిన అహంకారం కావచ్చు, అంటే జగన్మోహన్ రెడ్డి ఉండగా మాకేంటి, అంతా మేమే, అంతా మాదే అన్న తీరులో వ్యవహరించడం ఒకటి. తర్వాత మరో 30 ఏళ్ళు అనే ఒక నినాదం వీళ్ళందరినీ ఉన్మాద స్థితికి తీసుకెళ్ళి, దాంతో వాళ్ళు ఏం చేశారంటే ఇక మనకి తిరుగులేదు, మనం ఏం చేసినా అడ్డుకునేవాడు లేడు, మన అడిగేవాడు లేడు. సో ఇవన్నీ అయ్యాక మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళడం కావచ్చు, ఏం తీసుకున్నా కూడా వాళ్ళకి ఇవాళ దానికి తగిన మూల్యం వాళ్ళు చెల్లించుకోవాల్సి వస్తుంది. అంటే స్క్రిప్ట్ ఎట్లా ఉంటుంది, దేవుడిది అంటే ఇలాగే ఉంటుంది, అంతే కదండి. అయితే ఇక్కడ జోగి రమేష్ కొడుకు విషయం తీసుకునేసరికి వీడియోలన్నీ బయటకు వచ్చాయి. ఒకటి, కొడుకుతోటి పంచాయతీ, ఇరుపక్షాల పెద్దలు కూర్చుని మాట్లాడుతున్న వీడియో ఏదైతే ఉందో అది బయటకు రావడం. రెండోది, కోడలతోటి అత్తగారైన శకుంతల అంటే జోగి రమేష్ భార్య మాట్లాడుతున్న మాటలు చాలా స్పష్టంగా, అంటే మనం ఇంతకు ముందు మాట్లాడడం అన్ని నిజమని ఇవాళ ప్రూఫ్స్ తో సహా బయటకు వచ్చాయి. శకుంతల గారు మాట్లాడిన మాటలను ప్రూవ్ చేశాయి. మనం ఏదైతే చెప్పామో అవన్నీ అక్కడ నిజమే కదా. కొడుకు ఏంటి, వ్యాపారం పెట్టుకోవడానికి 2 కోట్లు కావాలి, ఆ బంగారం పెట్టాలి, ఆ రోజు మాట ఇచ్చారని మీకు బ్రేస్లెట్ పెట్టాం కదా, ఏదో ఉంగరమో గొలుసో పెట్టాం కదా అని చెప్పడం. అంటే ఇవన్నీ కూడా ఆధారాలతో సహా ఇవాళ బయటకు వచ్చాయి. తర్వాత ఈ ఇరుపక్షాల పెద్దలు కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఆ అబ్బాయి, నాన్న మీరే తప్పు చేశారు, తల్లిదండ్రిని నిలదీశాడు. నేను వద్దంటే నన్ను 10 మందిని పిలిచి కూర్చోబెట్టి నా బ్రెయిన్ వాష్ చేసి పెళ్లి చేశారు మీరు, అమ్మాయి మంచిదే, ఆ అమ్మాయి జీవితం అనవసరంగా నాశనం చేయించారు, నాలో లోపం ఉందని నేను ఒప్పుకుంటున్నాను, నా లోపం గురించి తెలుసు అని చెప్పటం అనేది కూడా అక్కడ స్పష్టంగా తెలుసు. ఇక్కడ తల్లిదండ్రిగా వాళ్ళు ఏం చేసి ఉండాలంటేనండి, ఎంత కొడుకు కోసం అయితే పరువు కోసం ముఖ్యంగా వాళ్ళు చేసిన ఈ పని ఏదైతే ఉందో తప్పు. బికాస్ ఇప్పుడు అబ్బాయికి ఏదైనా లోపం ఉంటే డాక్టర్ చూపించి ఉండాలి ముందే. తప్పే ఉంది అందులో అండి. ఇప్పుడు అవకరం అనేది మన చేతుల్లో ఉండదు. పుట్టాక రకరకాలుగా మనుషులకి రోగాలు వస్తాయి. ఇది కూడా ఒక తగ్గే రోగం అనుకుని, అంటే మానసికంగా అతన్ని సంసిద్ధత తీసుకొచ్చి అతన్ని ఆ పని చేసి ఉండొచ్చు. అలా కాకుండా ఒక అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసి ఒక అమ్మాయి కుటుంబాన్ని కూడా వాళ్ళు మోసం చేసినట్టే. మరి దానికి పెళ్ళైన 20 రోజులుగానండి. అంతా కొంతకాలం గడిచినాక ఏమైనా మనస్పర్ధలు వచ్చో, లేదు గొడవలు అయ్యో, లేకపోతే డబ్బులు ఆడటం, ఇన్ని జరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఇందాక ఇంకొక వీడియో చూసానండి, రాజీవ్ బెదిరిస్తున్నాడు భార్యని ఫోన్లో, నీ ఇంట్లో నిన్ను ఉండమన్నాను కదా, నేను విడాకులు అవి అడగలేదు కదా, నువ్వు ఎందుకు అంత రచ్చ చేసావు అంటే ఈ వీడియో బయటకు వచ్చినాను కదా. ఈ వీడియో ఎందుకు బయటకు వచ్చింది, అమ్మాయిని బెదిరిస్తున్నాడు. నీకు నీ అమ్మ బాబు ఉన్నారు కదా, నీ ఇల్లు నీకుంది కదా, నా ఇల్లు నాకుంది కదా అంటూ మాట్లాడటం, అదొక వీడియో విన్నాను. సో నేను అనేది ఏంటంటే ఓవరాల్ గా ఇవాళ జోగి రమేష్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. అంటే జోగి రమేష్ కుటుంబం మొత్తం, నువ్వు నిన్నటి వరకు నేను అది చేయలేదు ఇది చేయలేదు నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు అన్నావు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళిన సాక్ష్యాలు అందరి దగ్గర ఉన్నాయి. సో అందులో తప్పించుకోవచ్చు అనుకున్నావు. ఇవాళ జోగి రమేష్ నిజంగా ఒకవేళ కొంచెం ఇంకా బుర్రా బుద్ధి ఉంటే అహంకారం తగ్గించుకుని ఆయన క్షమాపణ చెప్పాలి బహిరంగంగా.
కోడలికి కోడలి కుటుంబాన్ని మా వైపు నుంచి తప్పైంది, మమ్మల్ని క్షమించండి అని. తర్వాత ఇంకొకటి ఏంటంటేనండి, ఆయన ముందు జగన్మోహన్ రెడ్డి ఏమనాలి, ఆయన సంఖ్యల నుంచి బయటపడాలి. ఎందుకంటే అప్పుడు కొంచెం మనిషిగా కొంచెం మారతాడేమో, లేకపోతే అంతవరకు వీళ్ళకి అసలు మనం చేసింది తప్పు అనే భావనే రాదు. మృగవాన్ని బయటపడిన తర్వాత మనిషిగా మారిన ఉపయోగం ఉన్నప్పుడు అక్కర్లేదు. కనకదుర్గమ్మ సాక్షిగా దొంగ మాటలు చెప్పాడు. 6 నెలల లోపే దుర్గమ్మ చూపించింది తనేంటో. చిత్రం ఏంటంటే, అరచేతిలో ఒక ఆకు, ఆకు మీద ప్రమిదలో కర్పూరం. ఎవడైనా చేతిలో కర్పూరం వెలిగించుకుంటాడు. నువ్వు ఎప్పుడైతే అక్కడ మోసం చేసావో ఇవాళ నిజాలు ఆటోమేటిక్ గా బయటకు వచ్చాయి కదా. అంటే దేవుడిని నమ్ముతారంటే నమ్మేవాడికి ఖచ్చితంగా దానికి ఒక ఫలితం ఉంటుంది. అంటే ఇంట్లో యేసుప్రభు ఫోటోలు పెట్టుకుని ప్రార్థన చేస్తున్నవాడు బయటకు వచ్చి ప్రజలను మోసం చేయడానికి, అది కనకదుర్గం ముందు అలా నాటకం ఆడితే ఆవిడ రూపం చూపించి. ఎవరైనా అంతేనండి. తిరుపతిలో ఏమైంది గతంలో అంటే వేరే వాళ్ళకి అంతే, మన నమ్మకం లేదు కదా అని వేరే దేవుడిని మనం హేళన చేసినా లేదు ఫర్ గ్రాంటెడ్ గా తీసుకున్న ఫలితం మనకు ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి కనీసం క్రిస్టియన్స్ అని కూడా చెప్పలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం ప్రతి ఒక్క నాయకుడు క్రిస్టియానిటీ కూడా తీసుకున్నారు చిత్రంగా. వీళ్ళు మళ్ళీ తిరుమల వెళ్తారు. అదేంటో మనకు అర్థం కాదు. అంటే తిరుమల సొమ్ములు కావాలి, తిరుమల స్వామి ఆశీస్సులు కావాలి, కానీ ఇంట్లో పూజించేది మళ్ళా జీసస్ ని. అంటే దోచుకోవడానికి, హిందువుల మనోభావాలతో ఆడుకోవడానికి, ఉండీలు దోచుకోవడానికి మాత్రం హిందూ మాత్రం చెప్తారు బయటకు వచ్చి. రాజకీయంగా వాడుకుంటారు. మీరు చెప్పినట్టుగా సొమ్ములు చేసుకోవడానికి వాడుకుంటారు. అక్కడ ఆ సొమ్ము అడ్డు రాదు వాళ్ళకి. ఆ ప్రసాదం పనికొస్తుంది, మామూలు ప్రసాదం పనికిరాదు. నా ప్రశ్న అదే. మొత్తం మీద ఏది ఏమైనా జోగి రమేష్ అనే అతనికి ఇవాళతో మొత్తం ఆయన రాజకీయంగా కావచ్చు, లేకపోతే ఏ రకంగా చూసుకున్నా ఆయన కెరీర్కి ఒక తెర పడిందండి. మరి కొడుకుని ఏం చేస్తాడు? కొడుకు విషయంలో ఇప్పుడు కొడుకు రేపొద్దున కోర్టుకు వెళ్ళి నిజాలు చెప్పాడు అనుకోండి, ఇప్పుడు వాళ్ళిద్దరి పరిస్థితి ఏంటి? తల్లి తండ్రి పరిస్థితి ఆ వీడియోలో కూడా స్పష్టంగా కనిపిస్తుందిగా. జోగి రమేష్ పక్కన ఉండగానే కొడుకు అంతా నువ్వే చేస్తావు, తప్పు చేసావు అని చెప్పి తండ్రిని నిజాలు మాట్లాడుకు అంటున్నాడు. కానీ అటుపక్కేమో అమ్మాయి వాళ్ళు ఉన్నారు, ఇటుపక్క అబ్బాయి వాళ్ళు ఉన్నారు. సో అందరి ముందు నిజం చెప్పాడు అతను. కాబట్టి జోగి రమేష్ ఫ్యామిలీ పూర్తిగా ఇరుక్కుందండి. మరి దీని మీద కోర్టులు ఏం తీర్పులు ఇస్తాయి, ఎటువంటి శిక్షలు పడతాయి? ఇక్కడ ఒక శిక్ష కాదు, ఇక్కడ చాలా తప్పులు ఉన్నాయి. కాబట్టి మరి అన్నింటికి కలిపి ఏ రకంగా శిక్ష వేస్తారని చూడాలి. కోర్టులు తీర్పులకి ఆలస్యం అవ్వచ్చేమో కానీ దేవుడు శిక్షిస్తే కొంచెం టైం పడచ్చేమో కానీ ప్రజలైతే తప్పకుండా వెంటనే శిక్షిస్తారు. శిక్షించారు, వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. భవిష్యత్తులో ఇంకా అంటే రాజకీయంగా కూడా ఆయనకి భవిష్యత్తు లేనట్టుగా చేశారు. అహంకారపూరితంగా వ్యవహరించిన జోగి రమేష్ ఒళ్ళు బలిసి కొవ్వెక్కి మాట్లాడిన మాటలు అవన్నీ ఇవాళ దేవుడు ఉన్నాడు అన్న దానికి సాక్ష్యం. దేవుడినే మోసం చేసే ప్రయత్నం చేసిన జోగి రమేష్కి తగిన సమయంలో తగిన గుణపాఠం నేర్పిన ఆ దేవుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అద్భుతంగా విశ్లేషించిన వడ్లమణి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.